కొన్న కూర బేడ కూలియా పావలా, కొన్న కూర బేడ కూలియా పావలా, ఇది ఏ నాగరికత ఇప్పుడు మనకు. ఎవరి పనులు వారు ఎంత గారవమునా, ఎవరి పనులు వారు ఎంత గారవమునా, నిర్వహించుకొనుట నేర్వవలయు ఎవరి పనులు వారే, ఎవరి పనులు వారే ఎంత గారవమున నిర్వహించుకొనుట నేర్వవలయు, నేర్వవలయు, నేర్వవలయు. కొన్న కూరబేడ కూలియా పావల, ఇది ఏ నాగరికత ఇప్పుడు మనకు. The green vegetable that one purchases is worth 12 paise to annas, beda. But to fetch it home, he pays 4 annas, 25 paise to carry it home. This is the modern civilization. But one has to know to do one's own work, not depend on others. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుడు మానవునికి అందించినటువంటి అమోఘమైనటువంటి ప్రసాదములలో కాలము అత్యంత విలువమైనటువంటి ప్రసాదం. Of all the divine gifts, the most precious, the most highly valuable is that of time. భగవంతుని ప్రసాదములు అన్నియూ అమోఘమైనటువంటివి. God's gifts are very valuable. కానీ కాలము అత్యంత అమోఘమైనటువంటిది. But the time is most valuable. అట్టి కాలము విలువను మానవుడు గుర్తించుకొనలేక కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు. Man is not able to know the value of time and therefore wasting his time. ప్రాచీన గురుకులమునందు విద్యార్థులు గురువుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని విద్యాభ్యాసము చేస్తూ సదాచారముల యందు సంచరిస్తూ సదాదర్శాన్ని అందిస్తూ వచ్చారు. In ancient times, students have gone to the Gurukula, the centers of learning, and they have set an ideal example to rest of the society. దురభ్యాసములకు కానీ దుస్సంగములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేటువంటివి కాదు ఆ గురుకులముల యందు. In those Gurukul centers, the centers of learning, there was no scope for any bad practice or bad company. కనుకనే ఆనాటి విద్యార్థులు యందు సంయమము అనేటువంటిది ఏమిటో చక్కగా అర్థం చేసుకునేటువంటి వారు. Students in those days could know, understand clearly what samyamamu is. సంయమం అనగానే ఇంద్రియ నిగ్రహము. Samyamamu means control over the senses. అట్టి తరుణము చేతనే మానవుడు ఆనాటి విద్యార్థి యావత్ సమాజమునకు యావత్ పౌరులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యార్థిగా నిరూపించుకునేటువంటి వాడు. It is for that reason he could be an ideal to the entire society and citizens there. అట్టి విద్యావంతులను ఆనాటి కాలములో సంస్కృత పదముతో సాక్షరుడు అని పిలిచేటువంటి వాడు. Such educated people of those times in Sanskrit were called Sakshara. సాక్షరుడనగా సర్వేంద్రియములను నిగ్రహించి సర్వ విద్యలను తాను నేర్చుకొని సమస్తమును గుర్తించి సమాజమునకు సుక్షేమాన్ని అందించేటువంటి యొక్క దాత అని పేరు. The word Sakshara means the one who has control over the senses, the one who is educated and who prays for the welfare of the world. కానీ ఈనాటి విద్యార్థులు యందు ఈ యొక్క సంయమము అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
But in modern students, this samyama, control over the senses, is missing. చూడరాని దృశ్యాలు చూస్తున్నారు, They see all the scenes they are not supposed to. వినరాని విషయాలు వింటున్నారు, They listen to that which they are not పోరాని supposed ప్రదేశములకు పోతున్నారు, to. They go to places where they should not. తినరాని తిండి తింటున్నారు. And they consume same old things. కనుకనే ఈనాటి యొక్క విద్యార్థికి ఇంద్రియములు నిగ్రహించడం అంటే ఏమిటో వాడు గుర్తించుకొనక ఇంద్రియములకు స్వేచ్ఛావిహారం నొసంగి జీవితమును దుర్బలులుగా కావించుకుంటున్నారు. Therefore, since they have no idea of sense control, they allow them to go in their own way, and therefore they waste their life. కడపటికి తల్లిదండ్రులను కూడాను గౌరవించేటువంటి యొక్క మర్యాదను కూడాను తెలుసుకోలేకపోతున్నారు. They even cannot understand the respect and affection of parents. మొట్టమొదటి తల్లిదండ్రులకు మనము సరి అయినటువంటి గౌరవాన్ని అందించాలి. In the first instance, we should respect our parents. తల్లిదండ్రులను సరి అయినటువంటి రీతిలో వారిని ఆనందపరచాలి. We should make our parents happy. అది పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము. That is the main ideal of every son. ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయములను ఆనాటి గురుకులంలో విద్యాభ్యాస సమయం నందు అధ్యాపకులు ప్రబోధించేటువంటి వారు. These ideals were taught by teachers in those times, in those centers of learning, Gurukulas. ఈనాటి విద్యార్థులు కాలమును అధికముగా దుర్వినియోగపరుచుకుంటున్నారు. Modern students are wasting time. ఉన్న కాలములో తిండి తీర్థాదులకు అర్ధకాలము సరిపోతుండాలి. Half of the time is spent for food and drink. మిగిలినటువంటి అర్ధకాలము లోపల 3 భాగములు సోమరత్వానికి వినియోగించుకుంటున్నారు. In the remaining half, 3 parts are spent in laziness. ఏ విధమైనటువంటి యొక్క పనులు చేయటం లేదు. They don't do any sort of work. తల్లిదండ్రులు గృహంలో అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీ పైన కూర్చుంటారు కానీ తల్లిదండ్రులకు కించిత్తైన కూడాను సహాయం చేసుకోవడానికి ముందంజ వేయరు. When parents work at home, when they strain and struggle hard, they don't help them anyway. తల్లిదండ్రులు కూడాను వీరికి సరి అయినటువంటి ఆదేశములు అందించరు. Parents also don't command them, don't ask them to do. అయ్యో పిల్లవానికి ఎందుకు శ్రమ పెట్టాలి అనుకుంటారు. The parents feel, why should I ఇది శ్రమ make కాదు, my children suffer? ఇది తన యొక్క కర్తవ్యము. It's not any strain, it's one's ఇంటి own పనులు duty. కూడా చూసుకోవాలి. One has to attend to household తల్లిదండ్రుల work. యొక్క పనులు ఎందుకు కూడా నీవు పాల్గొనాలి. You should also associate with the వారికి నీ household work. చేతనైన రీతిగా సహాయం చేయాలి. You should help them in the way you can. అందుకోసమని తల్లిదండ్రులు పుత్రులు కావాలని కోరటంలో ఉన్నటువంటి అంతరార్థము. That is the meaning and the purpose of the parents praying for a son. పుట్టినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. The main aim of every son should be to make his parents very happy. ఈనాడు ఈ విధముగా కాలమును వ్యర్థం చేస్తూ స్వేచ్ఛావిహారం సల్పుతూ తాను సరైన మార్గంలో ప్రవర్తించలేకపోవటం చేతనే ఏ యొక్క విద్యా సంస్థ యందు కూడా చూడండి, ఏ కళాశాల యందైనా చూడండి, ఏ యూనివర్సిటీ యందైనా చూడండి, 176 మందికి మానసికమైనటువంటి యొక్క వ్యాధులు బయలుదేరుతున్నాయి. As the time is wasted like this, as senses are allowed to act in a wayward way as per the whims and fancies, as the life is led in the wrong direction, ఈ in all వయసు colleges and లోపల universities, యువకులకు 76% are mental people. మానసిక టెన్షన్ ఉండకూడదు. Students, youngsters should not pass through this mental tension. ఈనాడు ఏ పెద్దలకు లేనటువంటి టెన్షన్ ఈ విద్యార్థుల్లో ప్రవేశించింది. This tension is more among youngsters than elders. కనుకనే ఈ మానసిక విచారం చేతనే అనేక విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తూ ఉంటున్నాయి. It's because of the mental tension, worry, we fall sick. ఈ మానసిక వైబ్రేషన్ అనేటువంటిది శరీరం పైన అమితంగా ప్రసరింపచేస్తుండాలి. The mental vibrations will have its effect on the body. మెంటల్ వైబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాకృతమైనటువంటి యొక్క వాతావరణం కూడాను మానవుని యొక్క టెన్షన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి. Not only vibrations of the mind, it's also the environment, surroundings that will also ఈ affect. టెన్షన్ వల్ల అనేక విధమైనటువంటి యొక్క జ్ఞాపశక్తిని కూడాను కోల్పోతున్నాడు. Because of this mental tension, he loses memory. మెమరీ పవర్ మాత్రమే కాదు, Not only memory power, మేధాశక్తి కూడాను కోల్పోతున్నాడు. he loses intelligence.
ఏ చిన్న తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదలుకొని కళాశాలలో ప్రవేశించేటువంటి విద్యార్థి వరకు కూడాను ఈ టెన్షన్ అనేటువంటిది ఒకే క్వాలిటీగా కనిపిస్తుంటుండాలి. Right from the primary school level to that of collegiate career, there is mental tension. వీరి టెన్షన్ ఎలాగ ఉంటున్నటువంటిది తల్లిదండ్రులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. Even parents are not trying to know the mental tension of their wards. కనుకనే ఈనాటి విద్యార్థులు కొంతవరకు ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది లేకుండా కేవలము ఒక విధమైన జీవితం ఒక డల్గా ఒక మంకుగా కనిపిస్తూ ఉంటుండాలి. Therefore the students don't have what they need, the encouragement and bubbling enthusiasm. Therefore they are dull. మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైన శక్తిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క విధానము ఈ విద్యార్థుల్లో కనిపించటం లేదు. The divine power has got to be used in the proper way. This is not seen among students. మానవుని యందు సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉంటున్నవి. Man has all faculties latent. ఇలాంటి శక్తి ఉండి కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు. With all the inherent capacities, he is not able to experience and enjoy. కారణం ఏమిటి? Why? ఇందులో నుంచి వచ్చేటువంటి టెన్షన్ ద్వారా టెంపరు, జెలసీ, ఈగో, హీట్రేట్ ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి. Because of the mental tension, the other bad qualities like jealousy, ego, temper, జడమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకు కూడాను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పురస్కరించుకొని చాలా మార్పులు సంభవిస్తున్నాయి. Even the inert matter transforms because of the effects of the environment. ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. The vibration should be sacred. చిన్న ఉదాహరణము, A small example. చాలా మంది తెలుసును పిల్లలకు. Many students know this. హైదరాబాద్ లోపల There in Hyderabad, సెంటర్ రోడ్ లోపల in the central road, చార్మినా అనేటువంటి పెద్ద బిల్డింగ్ కట్టారు. there is a very big building by name Charminar. అది ఏ కాలం నందో ఏ మహనీయులో ఇంత విధమైనటువంటి ఇంత గొప్ప భవనాన్ని నిర్మించారు. It is an archaic one, antique. ఈ భవనమునకు పునాదులు చాలా భద్రమైనటివి. The foundation of that was strong కానీ enough. 24 hours కూడాను ఈనాడు దాని చుట్టూ కూడాను కార్లు, బస్సులు ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేత దాని వైబ్రేషన్ చాలా అధికమైపోతూ వచ్చింది. There is constant automobile vehicle transport all around Charminar. అన్ని పట్టణాలు ఎందుకు కూడాను ఈ ప్రయాణ సౌకర్యములు చేసేటువంటి ఈ కార్లు, బస్సులు ఇవన్నీ కూడాను దీనివల్ల అనేక విధమైనటువంటి టెన్షన్ అభివృద్ధి అవుతుండాలి. Because of the conveyance and automobile transport, there's a lot of tension in most of the cities. కనుక దీనిని చక్కగా పరిశీలన చేసి ఈ భవనం చుట్టూ ఇంక పైన ప్రయాణాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటి దాన్ని నిర్ణయించారు. Therefore it is decided there should not be any అతి స్వల్ప transport కాలం లోపల ఈ where చార్మినార్ Charminar. భవనం కూలిపోతుంది అన్నారు. That the Charminar building will collapse quite soon. మన దేహము ఒక భవనం వంటిది. Our body is like a mansion building. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. Body is the temple, indweller is కనుక మన eternal. చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటి వైబ్రేషన్ గా ఉంటే దీనికి కూడా సుక్షేమం ఏర్పడుతుంది. The vibration all around, if it is so near and available, you can rectify and correct. దీని చుట్టూ విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ ఏగి ఉంటుంటే మానసిక టెన్షన్ చాలా ప్రమాదం అవుతుంది. If we are surrounded by negative vibrations, there will be mental tension. మానవుడు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి. The human being should be blissful. మానవుడు అనగా ఆనంద పిపాసి. A human being pines for bliss. నిరంతరం కూడా ఆనందాన్ని కోరుతూ ఉంటాడు. He desires the state of bliss. దేనివల్ల? What for? తాను ఆనందం నుంచి ఆవిర్భవించాడు. Because he is the product of bliss. ఆనందం నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు. Having been the product of bliss, he wants to be blissful. కానీ ఈనాటి విద్యార్థులు ఎక్కడ కూడాను ఏ ముఖం చూసినా కూడాను ఆనందం కనిపించటం లేదు. But the modern students, no face is blissful. అయితే మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. But our institute students smile all the time. ఎందుకంటే ఈ చుట్టూ ఉండినటువంటి వైబ్రేషన్ చాలా దివ్యమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. Because they are surrounded by divine vibrations. ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడైనా దుడ్డు పెట్టి కొనుక్కోవడానికి వీలు కాదు. You cannot buy bliss paying money. ఎక్కడైనా బయట తట్టిపోతే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు. This bliss cannot be gifted by friends from ఇంకెక్కడైనా outside. ఉన్న కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు. Nor can it be supplied by హృదయం నుండి company. ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్. It should be born, originate from our heart. ఇది సహజమైనటువంటి వైబ్రేషన్. This vibration is natural.
ఇంకా బయట ఎక్కడైనా పోయి చూడండి, You see anywhere outside, పిల్లలు నవ్వినట్టుగా కనిపిస్తారే కానీ it appears as though students are నిజంగా smiling. చూస్తే అది నవ్వు కాదు. Truly speaking, it's not a smile. ఆ పాద మస్తకం వరకు అశాంతి అనేటువంటిది నిండి ఉంటుంటాది. From top to toe, he is full of restlessness. ఆ రెస్ట్లెస్ వల్ల కేవలము నవ్వినట్టుగా కనిపిస్తాడు. Because he is restless, ఇది it appears కేవలము నటనే. as though ఆ he's నవ్వులో smiling. కూడా నువ్వు క్యాస్ట్రాయిల్ ఫేస్ కనిపిస్తుంటాది. Even in that smile, you see a castor oil face. కారణం ఏమిటి? Why? అన్నెసెసరీ, అనవసరంగా యోచనలు మనసులో చేర్చుకుంటారు ఈ పిల్లలు. Because these students entertain unnecessary thoughts. విద్యార్థులుగా ఉండినటువంటి సమయం నందు విద్యా విషయం తప్ప మరొక విషయాన్ని దేన్ని చేర్చుకోకూడదు. As a student, we should not entertain any other thought other అది than our study. విద్యార్థి అనేటువంటి పదమునకు సరైన అర్థము. That is the true meaning of this word, student vidyarthi. అర్థైతి విద్య. ఈనాడు విద్యార్థులు విషయార్థులుగా మారిపోతున్నారు. But vidyarthi, the student, is now a vishayarthi. ఈ The one of విషయార్థిగా sensual మారిపోవడం pleasure. చేతనే తన యందుండినటువంటి ఆనందమును తాను అనుభవించలేకపోతున్నాడు. Because of the sensual pleasure of vishayarthi, he is not able to enjoy the latent bliss. కనుక మన యందు ఒక ఉత్సాహపరిచేటువంటి యొక్క వైబ్రేషన్ అభివృద్ధి కావాలి. Therefore, we should develop the positive vibration that will encourage us. ఆ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటి యొక్క స్నేహమో లేక సంబంధమో లేక బాంధవ్యమో ఇలాంటిది ఏదైనా ఉండినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు గురి అయిపోతారు. When we are not in association with such positive factors, we are bound to be disappointed, frustrated. కనుక మనం కంపెనీని కూడా మంచి కంపెనీగా మనం తయారు చేసుకోవాలి. Therefore, we should see that our company will be good. ఏ విధంగా ఉండాలి? How should it be? చూడు, భూమి పైన మట్టి ఉంది. You find the sand on the మట్టి పైకి పోవడానికి దానికి రెక్కలు లేవు. The sand will go up, not because of the wings it has. క్రిందికి పోవడానికి కాళ్ళు లేవు. Nor does it go down with legs. కానీ గాలితో ఫ్రెండ్షిప్ చేస్తే గగనం వరకు ఎగురుతుంది మట్టి. As the sand is in company of the air, it will be dust that will shoot up. నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంటలోకి వరకు దిగుతుంది. In association with water, it will go down into the pit. కిందికి దిగడానికి కానీ పైకి ఎగరడానికి కానీ ఫ్రెండ్షిప్ దీనికి మూల కారణము. For the rise or fall, it is the friendship that is the main cause. ఖురాన్ మీకు తెలుసును. You know Quran. ఇస్లాం మతం లోపల ఖురాను ఒక పవిత్రమైనటువంటి గ్రంథము. In Islamic faith, Quran is the most sacred. భారతీయులకు రామాయణము, మహాభారతము, భగవద్గీత ఏ విధమైనటువంటివో ఈ మహమ్మదన్ కూడాను ఖురాను అంత పూజనీయమైనటువంటి గ్రంథము. Just as Ramayana, Bharata, Bhagavad are sacred for Bharatiyas, Quran is highly sacred దాంట్లో for ఒక Muslims. చిన్న కథ ఉంటుండాలి. There is a small story there. అందులో నమూద్ అనేటువంటి ఒక తెగ ఉండేటువంటిది. There is one tribe there among Muslims, Namud. అందులోపల అనేక మంది ఈ యొక్క పరిచారకులు అనేటువంటి వాడు లేక ఈ యొక్క వారితో సంబంధం కలుసుకున్నటువంటి వారు చాలా క్రూరమైనటువంటి రీతిగా నడుస్తూ ఉండేటువంటి వారు. There you find the servants and other associates. They act in a cruel way. వీటిని పాడిగాళ్ళు అంటారు తెలుగులో. They are the people that work in the fields. వీరు దయా దాక్షిణ్యం లేకుండా బీదవారిని అనేక రకములుగా హింసించేటువంటి వారు. These people hurt, harm the poor people without any kindness or compassion. ఈ తెగవారు ఉండినటువంటి ప్రదేశము ప్రకృతి రమణీయంగా ఉండేటువంటిది. And the place where these people settled are so beautiful. పచ్చని గడ్డితో కళకళలాడుతూ ఉండేటువంటి ఆ భూమి. The whole area is full of greenery. ఎక్కడ and చూసినా trees. కానీ నీటి కొలనులంతా కూడాను కళకళలాడుతుండేటువంటిది. There is no dearth of water. There is lake. ఇవి around. వారు మేపేటువంటి మేకలు గాని గొర్రెలు గాని వంటలు గాని ఆ యొక్క పచ్చదనం చూస్తే పరిగెత్తిపోయేటువంటివి పాపం. The sheep and goat they tender would run after the greenery for fodder. కానీ ఈ పాలెగాళ్ళు వాటిని చేర్చేటువంటి వారు కాదు. But these servants will never allow them to go there. ఆ యొక్క పంటలో పంట కాదది గడ్డి. ఆ గడ్డిని భుజించడానికి పోయినప్పుడు ఆ పశువులను చంపేటువంటి వారు. It is not the crop in the sense, it is only the grass. And they will not allow the animals ఈ to go బీదలకు there. మరొక స్థానం లేకపోయింది ఎక్కడ. They have no other place to feed. చాలా బాధపడుతూ వచ్చారు. They are feeling sad. భగవంతుని ప్రార్థన చేస్తూ వచ్చారు. They pray to God. ఈ పచ్చని గడ్డి
పశువుల కోసం అందించినటువంటిదే కానీ మనుషుల కోసం అందించింది కాదు. This green grass is meant for animals there, not for anybody. కనుక తినవలసినటువంటి పశువులు ఈ పచ్చగడ్డిని తినలేకపోతున్నాయి. దీని దురదృష్టము. The cows which are to feed on the fodder, they are not able to eat గడ్డి there. ఉండి కూడా నువ్వు దాన్ని భుజించలేకపోయేటువంటి దురదృష్టం ఈ పశువులకు రాసింది. Though the fodder is available, they are not able ఓ to eat. భగవంతుడా, Oh God, ఇంత పచ్చని గడ్డి పెట్టుకుని కూడాను మా పశువులకు ఎండు కడుపుగా మేము అనుభవిస్తున్నాము. oh God, you have created green grass, yet the cows are not దీనికి able ఏదైనా to ఒక gain. అనుగ్రహాన్ని నీవు అందించాలి అని ప్రార్థిస్తూ వచ్చారు. They wanted and prayed for God's mercy. అక్కడ భగవంతుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి దాంట్లో అల్లాహు అక్బర్ అంటారు. అనగా ఏమి, దైవము గొప్పవాడు అని పేరు. There they declare, Allahu Akbar, God is great. అప్పుడు అతను సాలెహా అనేటువంటి ఒక దూతను పంపించాడు. Then God has sent a messenger, Salha. అతను వచ్చి ఈ పాలెగాళ్ళకంతా కూడాను ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. The messenger Salha came and taught the code of conduct and dharma నాయన, to ఈ everybody. పచ్చగడ్డి పశువులకై అందించినటువంటిదే కానీ మనుషులకు అందించినటువంటిది కాదు. He said the fodder is meant for cows, not for humans. ఈ చల్లని నీరు పశువులు తాగవచ్చు, మీరు తాగవచ్చును. ఇది దాహాన్ని చల్లార్చేటువంటిది, ప్రాణాన్ని సంరక్షించేటువంటిది. The water you can drink, so also the animals around, that will quench the thirst. కనుక దీనికి మీరు అడ్డు ఎందుకు తగులుతున్నారు? Why do you object? ఇది మంచిది కాదు. It's not proper. మానవత్వముగా జన్మించి కూడాను మనం ఈ రాక్షసత్వంగా ప్రవర్తించడం మంచిది కాదు Having been born a human, is not proper to be demonic in అని behavior. అనేక విధములుగా కూడాను ఈ సాలెహా బోధించాడు. The Salha the messenger taught in a varied way. కానీ ఈ బోధనలకు వారు ఏమాత్రము లెక్క చేయలేదు. But they didn't pay any heed to this teaching. వారి కన్నుల ఎదుటనే ఆ పశువులను సంహరిస్తూ వచ్చారు. Right in front of their eyes, there was slaughter. ఇంకా మార్గం లేదని ఒక పెద్ద ఒంటెను సృష్టించి ఈ ఒంటెను ఆ పంటలో వదిలిపెట్టాడు. There at that time, a camel was specially created and it was let loose. ఆ ఒంటె అనగా వారికి చాలా ప్రీతి. They loved the camel. ఆ ఒంటె పోయింది, అందిన గడ్డంతా కూడా తింటూ బాగా కడుపును పూర్తిగా నింపుకుంది. This camel went all around, fed on the fodder available. కానీ ఈ and filled పాలెగాళ్ళు its దీన్ని stomach. సహించలేకపోయారు. The people over there could not bear this scene. ఏదో కొంత మొత్తంనిచ్చి ఒక కిరాతకులను పంపించి ఈ ఒంటెను కూడా చంపివేయండి అన్నారు. They sent a very cruel man, wanted this camel to be killed there. ఈ విషయము ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకంతా తెలుసును, This is known to all villagers. పెద్దలకంతా తెలుసును, Elders to know. మహనీయులకంతా తెలుసును, Great people, noble souls to భక్తులకంతా know. తెలుసును, All householders. అందరికీ తెలుసును. All know this. కానీ ఎవరు దీన్ని ఆదుకోలేకపోయారు. But none can prevent the way. దీనికి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి వారు కూడా అభివృద్ధి అయిపోయారు. There were some people who encouraged such an act. కడపటికి ఇంకొక మార్గము లేదని దైవము కూడాను చేసేటువంటి పాపములకు ఎన్నింటినో ఓర్చుకుంటూ ఉంటాడు దైవం. God also would bear, watching all the sins committed limitlessly. ఏదో ఒకటి రెండు కాదు, వందలు వేలు కూడాను భగవంతుడు క్షమిస్తూ వస్తుంటాడు. God pardons most of the mistakes, not one or two, hundreds and thousands. కానీ ఈ ఒంటెను సంహరించడం నేను పంపించిన ఒంటెను కూడా సంహరించాడని తక్షణమే కోపించుకోలేదు భగవంతుడు. God was not angry for the simple reason that the కానీ camel ఇంకా released by him is కొంతకాలం about to ఇస్తాం be వీరికి, killed. ఇంకా కొంతకాలం నందిస్తామని కొంచెం ఓపిక పట్టుకున్నాడు. He was so patient that he wanted to give them some more time. అశరీరవాణి కింద ఒక శబ్దం వినిపించింది. There they could hear ethereal voice. నాయనలారా, Children, నీకు ఈ పని సరైనటువంటిది కాదు. this is not proper on your part. దైవ ప్రసాదమైనటువంటి ఒంటెను కూడా నువ్వు సంహరించారు. You have also killed this camel ఇది god. తప్పు అనేటువంటిది నీవు పశ్చాత్తాపడటానికి నీకు ఒక వారం టైం ఇచ్చాము అన్నాడు. I grant you a week's time to repent for this cruel act. కానీ వారం కాదు, 10 దినములు కాదు, నెల కాదు, వీడికి ఆ పశ్చాత్తాపమే రాలేదు. They never repented, they never regretted for that cruel act for a week or 10 days or a month. పాషాణ హృదయులు, They're stone-hearted. పరమ కఠినులు. They're so strong, cruel. ఈ హృదయం ఎట్లా కరుగుతుంది? How do you expect them to melt? ఏమీ కరగలేదు. Nothing whatsoever. కానీ భగవంతుడే తిరిగి ఒక రాత్రి వచ్చి One night God came, నమోదు, He was smiling. కాలేవు, వీళ్ళందరినీ ఒక గ్రామానికి పంపించాడు. He sent all these people to another మీరెవ్వరు village. ఇక్కడ ఉండనక్కర్లేదు. None of you need to be here.
ఇంతవరకు క్షమించాను, I pardon you so ఇంకా నేను far. క్షమించటకు అవకాశం లేదు It's not possible to pardon అని you any longer. అందరినీ ఒక గ్రామానికి సుక్షేమమైన గ్రామానికి పంపించి రాత్రి పెద్ద భూకంపం బయలుదేరింది. They were all sent to another safe place, and here there was an earthquake all of a ఆ sudden. భూకంపంలో ఆ గ్రామం అంతా మునిగిపోయింది. The whole village has completely ruined because of this earthquake. ఇది జరిగిన తర్వాత After this, సాలెహ్ చెప్పాడు, ప్రభు, ఎవరో ఒకరు తప్పు చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి దురవస్థను అనుభవించటము ఇది న్యాయమా అన్నారు. the Salih had a messenger prayed to God, "Oh God, if one committed mistake, why should all villagers తప్పు suffer?" చేసినది ఒక్కడే నాయనా, Only one person committed a కానీ mistake. ఆ తప్పును ప్రోత్సహించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. But there are the others who supported this దాన్ని mistake. ఆపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి కూడాను ఆపలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు. Though it was possible to control and stop this ఈ event to తప్పును చేసి happen, కూడాను they didn't do దాన్ని that. అరికట్టలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు. Though there are some who know it's a mistake, they didn't వీళ్ళందరూ prevent it. కూడాను ఈ చంపిన వారిలోని భాగాలే. They are only parts and partners of this sin. కనుక ఒకడు కాదు చంపిండేది, వీళ్ళందరి ఉత్సాహం చేతనే ఈ యొక్క ఒంటిని వీడు చంపగలిగాడు. So it's not the one that killed this camel, కనుక others ఈ have పాపంలో encouraged. అందరికీ భాగం ఉంటుండాలి. So all are partners in this sin. కనుక నీ గ్రామాన్నంతా కూడా నేను భస్మం And చేశాను. therefore I brought down the whole village to ashes. ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ పిల్లలకు. A small example for students. రాత్రి భోంచేసి నిద్రిస్తున్నారు. You are sleeping after dinner. 1-2 దోమలు వచ్చి బాగా కరిచాయి. 1 or 2 mosquitoes have bitten you. కానీ రాత్రి అంతా కూడా చాలా బాధపడ్డారు. You felt so sad on the night. రెండవ దినము Next మంచి day. పవర్ఫుల్ ఫిట్ తీసుకున్నాడు. Next day he has collected a powerful flit. ఆ ఫిట్ తీసుకొని ఆ దోమలన్నిటినీ కొట్టాడు. He sprayed this flit and killed all the mosquitoes. అనేక దోమలు మరణించాయి. Many mosquitoes died. అయితే వీరిని కుట్టినటువంటి మస్కిటోస్ 1-2. After all, he is bitten by 1 or 2 mosquitoes. ఇన్ని That's all. మస్కిటోస్ అంతా వీడు ఎందుకు చంపాడు? Why should he kill the rest of the mosquitoes? Why? ఈ కుట్టిన మస్కిటోస్ అవన్నీ ఫ్రెండ్సే. All other mosquitoes are friends of these 2 mosquitoes that have bitten ఇవన్నీ him. కుట్టేటువంటివే. They are also bound to దానికి bite. ఛాన్స్ చిక్కలేదు కాబట్టి కుట్టలేదు. As in, didn't find a దీన్ని chance, they కాకుండా didn't ఇంకోని bite. కుట్టింటాది. If not you, they will bite someone else. దీన్ని కుట్టడమే దీని స్వభావము. This kind of biting tendency is its natural habit. అదే విధంగానే So also, ఒకటి తప్పు చేస్తే దానిని చంపడానికి ఇంకా అనేక విధమైన దాని సహాయకారులను కూడా చంపవలసి వస్తుంది. therefore, when one commits a mistake, the other associates also must necessarily be killed. కనుక మొట్టమొదట మనము సంఘాన్ని సరి అయినట్టుగా తీసుకోవాలి. Therefore, we should lead the society ఎవరైనా in the ఒక correct way. దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుల స్నేహం నుంచి మనం దూరం అయిపోవాలి. If there is any bad man, we should run away from his company. Run away from bad company. వానితో పాటు మనం కూడా ఉంటుంటే ఈ దోమలకు మనకు కూడా ఈ ఫిల్ట్ కొట్టవలసి వస్తుంది. If we are in the bad company, naturally you have to be exposed to the spray of the flit. కనుకనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నాయన ఒక 3 సంవత్సరంలో 4 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఇక్కడ చదవడానికి వస్తుంటారు. Bhagavan tells us repeatedly, you come here for studies. తిరిగి Perhaps చదువులు 3 అయిన to తర్వాత 4 or మీ 5 years. స్వగ్రామాలకు మీ యొక్క స్వస్థానాలకు పోతుంటారు. After a period of study, you దీని go back. లోపల అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు ఎందుకు పెంచుకుంటారు? Why should you have associations because of your short period of stay? ఫ్రెండ్స్ అని చెప్పని అనేక రీతిలుగా కూడా ఒకరికొకరు ఈ పరిచయం అభివృద్ధి గావించుకుంటారు. In the name of friendship, you have all sorts of associations ఇది and మంచిది intimacy. కాదు. మంచిది కాదు. It's not good. ఎందుకనగా Why? మనకు ఫ్రెండ్ అనేటువంటిది ఒక్కడే నిజమైన ఫ్రెండ్. There's only one true friend. అందులోన ఇప్పుడు కలికాలం ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు. In Kali age, better we don't speak about friends. మన జేబులో చక్కగా మనీ ఉంటుండాలి. We have enough of money in మన the pocket. ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు. Father is in a good ఓ position. హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హలో 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 అని వస్తారు. We have hundreds of friends who will come to you saying hello, hello. కానీ బయట హలో అంటున్నారు, లోపలంతా హలో. Though they say, ఏమీ నీ పైన ప్రేమ లేదు, విశ్వాసం లేదు. though they say hello outside, it is ఆ hollow డబ్బులు చూస్తేనే inside. వెంట తీసుకుని పోతారు, సినిమాలకు పోదాం లేకపోతే ఇంకో హోటల్స్ పోదామని. So they take you to cinema halls and hotels. కనుకనే నీ ఫ్రెండ్షిప్ అంటే విరోధం చేసుకోవద్దు. Friendship, in the name of friendship, you should not have any హలో enmity. హలో, It should be హౌ restricted. ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై గుడ్ బై. ఇంతటిలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ ను పరిమితం చేసుకోవాలి. Our friendship should be limited to only 3 steps. Hello, hello, how are you, goodbye, goodbye. ఈ విధమైనటువంటి మంచితనం చేత
మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవాలి. Because of this goodness, we can increase and develop the కానీ latent కొంతమంది scientific. పిల్లలు But some students, అది ఏమిటో విచిత్రము కానీ these are very peculiar. స్వామంటే ప్రేమనే. They love Bhagavan. కానీ స్వామి చెప్పేటువంటి విషయాలను చక్కగా ఆచరణలో పెట్టలేకపోతున్నారు. But they are not able to practice what Bhagavan teaches. కారణం ఏమిటి? What's the reason? ఇక్కడ ఉండినప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, ఇంటికి పోతే మారేటువంటి వాతావరణం వేరు. The atmosphere here is different from the surroundings there. ఇక్కడ ఒక కుండ ఉంటుండాలి. Here is a pot. మట్టి కుండ. Here is a mud pot. మట్టి కుండ నిండుకు నీరు పోసాము. The earthen pot is full of water. కానీ నీరు పోసి ఒక ఉట్టి పైన పెట్టావు, ఎవ్వరూ టచ్ చేయకుండా. You keep this earthen pot full of water on the top. Not ఎవ్వరూ touching ముట్టడం it. లేదు. Nobody will ever touch it. దోమలు కూడా వాడటం లేదు. Not even a mosquito. కానీ But 2 దినముల తర్వాత నీవు ఆ మట్టి కుండను చూడండి, అందులోని నీరు 2 ఇంచులు తగ్గిపోయి ఉంటాయి. after 2 days' time, you just watch that earthen pot. The level of the water will come down. కారణం ఏమిటి? Why? ఈ మట్టి పాటకు అబ్జర్వ్ చేసేటువంటి శక్తి ఉంటుంది. Because this earthen pot can absorb water. దాని స్వభావం అది. It's its quality. అదే విధంగానే Likewise, అదే మట్టి కుండను ఫుల్లుగా నీరు పోసి తిరిగి ఇంకొక నీటి కుండలో ఈ యొక్క పాత్రను పెట్టండి. on the other hand, the same earthen pot with full of water be kept in another bigger pot which is full of water. మందమైన కూడా నీరు తగ్గవు. Its level will not come down. కారణం ఏమిటి? Why? ఈ కుండలో ఉన్నటువంటిది నీరే, The water is same in the దాని pot చుట్టూ ఉన్నది నీరే. and it's surrounded by కనుకనే same కుండలో water. ఉండినటువంటి నీరు ఏమాత్రము తగ్గకుండా ఉంటుంది. Therefore, water level will never reduce. ఇప్పుడు మీ హృదయం అనే కుండ లోపల స్వామి ప్రేమ అనేటువంటి జలము నింపుకున్నారు. Your heart is a pot which is full of divine మీ love. స్వస్థానం అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్ళేటప్పటికే ఈ కుండ యొక్క స్వభావం ఏమిటి అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట వాతావరణం సరిగా లేదు. The moment you go to your native place, what will happen? The outer surrounding is not కనుక ఈ properly ప్రేమ యొక్క absorbed. ప్రభావం క్రమక్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. Therefore, the effect of Bhagavan's అక్కడ love. కూడాను మీరు సత్సంగం అనేటువంటి ఈ జలమును చుట్టూ ఉండేటువంటి రీతిగా మీరు సత్సంగాన్ని కలవండి, ఈ ప్రేమ తగ్గడానికి వీలు కాదు. But on the other hand, if you are in the good company, నీ of that, లోపల naturally it will never come మంచి down. కంపెనీ ఉంటుండాలి. Therefore, you need good company. అప్పుడే మన ప్రేమ తరగడానికి వీలు కాదు. Then this love will never decrease. ఎంతో ప్రేమగా ఉన్నట్టుంటారు ఇక్కడ ఉండినప్పుడు. You are here so affectionate, loving. ఎన్నో విధమైనటువంటి బోధనలు నేను చేస్తుంటాను. Bhagavan teaches నాయన us repeatedly. ఏమీ నాకు ఇవ్వనక్కర్లేదు, You don't need to మీరు give me anything. మంచిగా ఉండి మంచి పేరును సంపాదించుకోండి అని. Bhagavan wants us to be good and get a good name. అంతేకాదు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు మంచి మర్యాదను తీసుకోవాలి. And Bhagavan wants us to get a good name from our నా parents. కుమారుడు చాలా మంచివాడు అనేటువంటి భావము తల్లిదండ్రులు కూడా రావాలి. The parents should feel that you are a good son. కనుక అట్టి మంచి పేరును తెచ్చుకోండి అంటాను. Bhagavan wants us to get such a good name. నేను ఏది మీ నుంచి కోరటం లేదు. Bhagavan doesn't want anything from us. మీరు ఏది కోరినా నేను అందిస్తూనే ఉంటున్నాను. Bhagavan will give us whatever you ask for. కానీ But- మంచి మాట చెప్పినా కూడా వినుకోకుండా పోతున్నారు. But we don't pay heed to the good teaching. మంచి మాట వినరు, మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్టే చెవికి చేర్చు. Though good words are told wholeheartedly, you don't listen, but you are ready for bad listening. ఇట్టివారు నన్ను ఎరుగంగా నేర్తురా, ఎంత చదువు ఉండి ఏమి ఫలము, ఎంత తెలివియుండి ఏమి ఫలము. Such persons, can they ever know me? What is the use of all the intelligence? What is the use of all their study and education? ఇక్కడ ప్రామిస్ ఇస్తారు, They make a promise అక్కడ here, పోయి మిస్ అవుతారు, అంత తప్పిస్తారు. promise here and miss there. తిరిగి వస్తారు హాలిడేస్ అయిన తర్వాత. They return after vacation. నాకు ఎవరిపైన కోపం లేదు, Bhagavan is not angry with anybody. ఎవరిపైన ఏ విధమైనటువంటి అయిష్టం లేదు, He has nothing like చాలా dislike. ఇష్టమే నాకు. Bhagavan likes everybody. కానీ But వారితో నేను మాట్లాడను. Bhagavan does not speak to them. అదే పెద్ద పనిష్మెంట్. It is the biggest punishment. కారణం ఏమిటి? Why? ఇచ్చిన మాటను దక్కించుకునేటువంటి యొక్క శక్తిని మొట్టమొదట మనం నిలబెట్టుకోవాలి. You should have that strength to keep up to your promise. ఈ విధంగా ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోయినప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి? If you don't stand by the promise you gave, what is the fun of talking to you?
మాటకు విలువ ఇచ్చినప్పుడు నేను కూడా ఇంకా 10 మాటలు అధికంగా మాట్లాడతాను. When you attach value to Bhagavan's words, naturally నా Bhagavan will మాటకే talk to you మర్యాద more. ఇవ్వనప్పుడు వారితో మాట్లాడి నేను ఆ మాటలు ఎందుకు వ్యక్తం చేసుకోవాలి? When you don't abide by his teaching, ఆ he doesn't want to talk ఉద్దేశంతో to you. నేను వారితో మాట్లాడను. It is with this idea he doesn't talk స్వామి to you. నాతో మాట్లాడటం లేదు, స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నా వైపుని చూడటం లేదు అంటే ఏమి నేనే పిల్లినా కౌరినా ఈ వైపునే చూసుకుంటూ ఉంటారు. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలంతా ఉన్నారు. You say that Bhagavan is not looking at me, Bhagavan is not talking to me. Am I a cat or a goat to watch నిజంగా you constantly? నేను చెప్పినటువంటి దాన్ని సరి అయినటువంటి మార్గంలో మీరు నడుచుకుంటుంటే నా దృష్టి ఎక్కడ పోయినా మీ వైపునే వస్తుంటారు. Truly speaking, if you follow Bhagavan's teachings, he will look at you wherever you are. ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంటుంటారు చూడండి, కంపాస్. It is something like a compass that will always be directed towards north. ఎక్కడైనా పెట్టి నీవు ఆ కంపాస్ You keep the compass anywhere, ఉత్తరం వైపునే తిరుగుతుంది దాని మూలం. it will point out to the north. అదే విధంగా నీవు Likewise, సరి అయినటువంటి రీతిగా నీవు నడుచుకుంటుంటే నా కన్నులు ఎక్కడ చూస్తున్నా నీ వైపునే వస్తుంటాయి. likewise, if you behave well, Bhagavan's looks will be directed towards you. కనుక నా దృష్టిని మరల్చుకునేటువంటి యొక్క శక్తి నీలో ఉంది కానీ నాలో కాదు. That capacity is in you, not with Bhagavan. నాకు ఎవ్వరూ ద్వేషులు లేరు. Bhagavan doesn't hate anybody. అందరిపైన ప్రేమనే. Bhagavan loves all. ఎవరిపైన అయిష్టం లేదు. He does not dislike అందరిపైన any ఇష్టమే. particular. He likes everyone. నీ ఇష్టాలే నాకు అయిష్టంగా మారుస్తున్నారు. But it's only your temperament. ఇంటికి పోతే ఇంటి యందు తల్లిదండ్రులైనా నీవు సంతోష పెట్టలేనప్పుడు ఇంక నేనెట్లా మిమ్మల్ని చూచేది? When you cannot make your parents happy, how do you expect ఈ Bhagavan to వైట్ look at డ్రెస్ you? వేసుకొని మీరు అక్కడికి పోయేటప్పటికే ఓ సత్యసాయి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంటారు అందరూ. When you put on the white dress, go over there, people will call you, oh, he's a student of ఇంటిలో Satyai. తల్లిదండ్రులైనా మీరు ఆనంద పెట్టండి, నాకు ఆనందమే. You make your parents happy, Bhagavan will be happy. అక్కడ తల్లిదండ్రులకు ఆనందం లేదు, The parents are not even happy. నీకు ఆనందం లేదు, You are not happy. నాకు ఆనందం లేదు. So also Bhagavan. ఏమి ప్రయోజనం ఇంకా? What is the use of all this? కనుక నీవైనా ఆనందించాలి, At least you be happy. నీకు కూడా నువ్వు ఆనందం లేదు. You are not happy. కారణం ఏమిటి? Why? అయ్యో స్వామి మాటలు నేను తప్పిపోతున్నానే అనేటువంటి గిల్టీ కాన్షియస్ అదే లోపల నిన్ను బాధ పెడుతుంటాడు. You have got the guilty conscience. You know pretty well that you are trespassed. You ఎందుకు are ఈ disobeyed. విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు పెంచుకోవాలి? Why should you have such a feeling? ఇది చాలా తప్పు. It's a big mistake. ఎక్కడ ఉండినప్పటికీ మంచి గుణాన్ని పెంచుకోండి. You may be anywhere, develop good quality. మంచి నడతను మీరు సాధించండి. You have good behavior. మంచి పేరు తెచ్చుకోండి. Get a good name. నాకేది అక్కర్లేదు. Bhagavan doesn't expect anything from నిజంగా ఈ anybody. ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రపంచంలోనే లేదు. Anywhere in the world, there is no free education today. అన్నిటినీ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ. Bhagavan gives us everything freely. ఏ ఒక్కదానికి కూడా మేము మిమ్మల్ని శ్రమ పెట్టడం లేదు. And we are not put in తల్లిదండ్రులకు strain. శ్రమ లేదు. Parents also don't అలాంటి feel that. పరిస్థితి లోపల ఎంత పవిత్రమైన ఆదర్శమైన విద్యార్థులుగా తయారు కావాలి. What sort of ideal students should we be then? కనుకనే So, మీరు సమాజాన్ని సంక్షేమాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలి. so we should be ideal students who will work hard for the welfare of the society. కాన మీరు మంచివారైనప్పుడు మీ సహచరులు కూడా మంచివారు అవుతారు. When you are good, your associates also will be good. మీరు కుట్టినటువంటి దోమ మాదిరి తయారైతే మీ సహచరులు కూడా ఆ దోమ మాదిరి తయారైపోతారు. If you behave like a mosquito that bites, your friends also will be mosquitoes. కానీ ఏ విధంగా మంచితనం ఉండాలి? How should you be good? హృదయంలో మంచితనం ఉంటుంటే అన్ని మంచిగానే రూపొందుతాయి. If there is goodness in our heart, everything else is bound to be good. కొంతమందికి సంకుచితమైనటువంటి భావాలు అభివృద్ధి పరుచుకుంటుంటారు. Some develop narrow ideas and feelings. ఏ విధంగా ఉంటారు? How do they develop? ఆ సంకుచితమైన భావము సంకుచితమైన మార్గంలోనే ప్రవేశిస్తుంది. The narrow ideas will lead them in the narrow path. ఊరక సజ్జనుండొదిగియుండిననైనా దురాత్మకుండు నిష్కారణమోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా చిరలు 100 టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చినింగిపోవుటకు చిమ్మటకేమి ఫలంబు. దూరక సజ్జనుండు ఒదిగి ఉండిననైనా A good man, మంచి గుణవంతుడైనటువంటి విద్యార్థి చాలా నెమ్మదిగా ఉంటాడు.
A very good student is very humble and soft and simple. అట్టి వారిని చూసి దురాత్మకుండు Watching that man, there is a bad fellow, కారణమోర్వలేక a person full of jealousy. అపకారము చేయుట వాని విద్యగా It is his skill to harm such a good man. ఎట్లా How? చీరను నూరు టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చినింగిపోవుటకు చిమ్మటకేమి ఫలంబు. You have got the saris, precious, valuable saris in a ఒక trunk. బెనారస్ శారీ 5,000 రూపాయల శారీ తెచ్చి పెట్టెలో పెట్టినా దాన్ని పోయి కొడుతుంటాది ఈ యొక్క వైద్య. So the 5,000 costly silk saris are also spoiled by these silver వంట threads రూములో of ఉండేటువంటి bugs. మసిగుడ్డను పోయి కొడుతుంటాది ఈ యొక్క వైట్ ఫిష్. And these white ants also will spoil the other rest of the saree. మసిగుడ్డను కొడుతుంది, మహా విలువైనటువంటి ఒక శారీని కూడా కొడుతుంది. A cheap saree and also a costly దీనికి saree విలువనే equally తెలియదు, spoiled. Both of them are spoiled. కొట్టడమే దాని స్వభావము. Spoiling is its అదే రీతిగానే temperament. కొంతమంది Like చిమ్మట సంతతి వారు కొంతమంది, Some have the nature దోమ of white సంతతి వాళ్ళు ants. కొంతమంది, చీమ సంతతి వాళ్ళు కొంతమంది, ఈ విధంగా అనేక సంతతులంతా ఉంటుంటాయి. So some belong to this progeny of white ants and the ants and mosquitoes. కానీ విద్యార్థులు ఆ సంతతికి సంబంధించిన వారిగా ఉండకూడదు. But students should not belong to that దైవ tribe. సంతతికి సంబంధించినటువంటి వారిగా ఉండాలి. We belong to the divine tribe, divine family. అప్పుడే దేశం కూడా మిమ్మల్ని అనేక రీతిగా కూడా గౌరవిస్తుంది. And then you will be respected by everybody all over ఒక్క the country. దేశమునకే కాదు, యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి దీన్ని మీరు అందించగలుగుతారు. Not only to this country, you will be an ideal to the rest of the world. ఆ విధమైనటువంటి గుణాలను మీరు పెంచుకోవాలి. You should develop such noble ఆ qualities. విధమైనటువంటి కీర్తిని మీరు సాధించాలి. You should have such a good name and ఆ reputation. విధమైనటువంటి విద్యను మీరు అభ్యసించాలి. You should acquire that sort of knowledge. మొట్టమొదట First, తల్లిదండ్రులను గౌరవించండి. first respect your parents. నేను ఆశించేది అది ఒక్కటే. That's what Bhagavan wants you to do. ఎక్కడ ఉండినప్పటికీ నీ పేరు ప్రతిష్టలు సరైనటువంటిగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. You may be anywhere. If you have got a good name, your parents will be happy about it. కాన So, చదువు కాదు ముఖ్యము, it's not the study that is గుణము important. ముఖ్యము. It's the virtue, character that's గుణము important. కాదు ముఖ్యము, It's not even character. ప్రవర్తన ముఖ్యము. It's your behavior. ప్రవర్తన కాదు ముఖ్యము, It's not the behavior. ప్రేమ ముఖ్యము. It's the love that's most important. అన్నింటికంటే కూడా నువ్వు ప్రేమ ఒకటి ఉన్నదంటే ఈ యొక్క ఈ సంకుచిత భావాలంతా ఆ సమీపం నందే ఉంటుండవు. If you have that supreme love, the narrow feelings will never be anywhere around. మీరు ఎక్కడ పోయినప్పటికీ మీ యొక్క హృదయం యొక్క తత్వముని మార్చుకోకుండా ఉంటుండాలి. You may go anywhere, never change your own nature. అది నేను కోరేటువంటిది. That's what Bhagavan wants అది you. శాశ్వతమైనటువంటిది. That is permanent. అట్టి శాశ్వత కీర్తిని సంపాదించండి. Get a permanent good name. యవ్వనం ధనం అనేటువంటి శాశ్వతం కాదు. The youth and money are not permanent. అస్థిరం జీవనం లోకే, The life itself is temporary. అస్థిరం యవ్వనం ధనం, The youth and money are also passing. అస్థిరం ధారా పుత్రాది, The wife and the children, they are also temporary. సత్యం కీర్తి ద్వయం స్థిరం. Truth and a good name, reputation, they are permanent. అవి రెండు మీరు తెచ్చుకోండి. Have these two things. ఆడిన మాట తప్పకుండా, Never go back the word, the promise you అపకీర్తులకు make. పాలు కాకుండా, Never go in the wrong path. ఇన్స్టిట్యూట్ లో చదివినందుకు మీరు ఇన్స్టిట్యూట్ కు ఇవ్వవలసినటువంటి యొక్క సుంకము గౌరవమే అంత చాలు మాకు. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా శాంతి నహి, జప జాన బినా సంయోగ నహి, జప प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म
भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।